3 + 5 + 7 అండ్ సో ఆన్ 53. ఇక్కడ మొత్తం అడిగినాడు. అయితే ఇక్కడ 3 + 5 + 7 అండ్ సో ఆన్ 53 ఇవి ఏ నెంబర్స్? ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు. అలా 3 నుంచి 53 వరకు బేసి సంఖ్యలు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి ఇచ్చినాడు అనుకో 1 + 3 + 5 + అండ్ సో ఆన్ 53 ఇచ్చినాడు అనుకో, అప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, డైరెక్ట్గా చేయొచ్చు. అప్పుడు మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే, మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². అయితే ఇక్కడ మొదటి నుంచి లేదు, అయినా సరే ఒకటి కదా లేనిది, కాబట్టి 1 నుంచి నువ్వు 53 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి యాక్చువల్గా? 53 అంటే 53 + 1 54/2 27 ఉంటాయి. కాబట్టి 1 నుంచి అయితే 27 బేస్ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి 27 స్క్వేర్ చేయి. 27 స్క్వేర్ చేస్తే మనకి 729. కానీ మనకు ఒకటి లేదు, ఒకటి కదా లేని బేస్ సంఖ్య, ఆ ఒకటి తీసేయి. కాబట్టి 729 - 1 చేస్తే 728. కాబట్టి ఆన్సర్ 728. కాబట్టి బేస్ సంఖ్యలు ఇవన్నీ మనకు మొదటి నుంచి ఉంటే n², కానీ మొదటిది ఒకటే లేదు. ఆ ఒక్కటి లేదు కాబట్టి దానికోసం ఏం చేయకుండా n² చేద్దాం. ఆ ఒక్కదాన్ని ఏం చేస్తామంటే ఒకటి తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ 728.